Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి మారణకాండ ఏదైతే ఉన్నదో దానిపైన ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ఆ హిందూ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనికి నిరసనగా ఇక్కడ ధర్నా కూడా చేసినటువంటి సిచ్యువేషన్. ధర్నాతో పాటు కూడా ర్యాలీ చేపట్టారు. ఇక్కడ ధర్నాలో పాల్గొన్నటువంటి కరాటే కళ్యాణి హిందూ ధర్మ రక్షకులుగా ముందు నుంచి కూడా ఒకవైపు పోరాడుతూనే మనతో పాటు సినీ యాక్టర్ హిందూ ధర్మ రక్షకులు కల్లాటి కళ్యాణి గారు ఉన్నారు. ఒక్కసారి అడిగి తెలుసు కళ్యాణి గారు, ఈ పోస్టర్లు చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ ఘటనను ఎలా చూస్తారు? అసలు నిజంగానే ఒక మానవత కోణంలో చూసేది చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లా చూస్తారు మీరు? ఇక్కడ బంగ్లాదేశ్లో ఏదైతే మారణ హోమం జరుగుతుందో ఇది ఫ్యూచర్ మన భారతదేశానికి పాకింది ఆల్రెడీ, ఇక ముందు కూడా పాకుతుందని మనం అప్రమత్తం అవ్వడానికి అక్కడ జరుగుతున్నది మనకి ఒక అంటే హెచ్చరిక లాంటిది. మన భారతదేశం చాలా పీస్ఫుల్గా ఉండాలని అనుకుంటాం. సెక్యులర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. అంటే ఎక్కడైతే సెక్యులర్ అనే ముసుగులో వాళ్ళ తాలూకా ఓట్ల కోసం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో, వాళ్ళ సంతతి పెరుగుతుందో ఆటోమేటిక్గా అదే పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది. కొంచెం లేట్ అంతే, అటు ఇటు ఒక 20-30 సంవత్సరాల తర్వాత చూస్తే ఇదే పరిస్థితి. మనం అక్కడ ముసలైపోయిన టైంకి మన పిల్లలు ఎదుర్కోవచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలు ఎదుర్కోవచ్చు. కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పటి నుంచి ఖచ్చితంగా గట్టిగా ఉండకపోతే, అప్రమత్తంగా ఉండి మన పిల్లల్ని మన పరిస్థితులన్నీ చక్కదిద్దుకోకపోతే 500 ఏళ్ళు ముస్లిం మైనార్టీలు దేశాన్ని ముస్లింలు పాలించారు. ఎక్కడ కూడా హిందూ ధర్మం మీద దాడులు చేశారు, కానీ మతాన్ని కూడా పూర్తిగా కొలాప్స్ చేయలేకపోయారు. ఇప్పుడున్నటువంటి మీరు భయభ్రాంతులకు ఒకవైపు హిందువులను గురి చేస్తున్నారని చెప్పి కొంతమంది అంటారు. ఎట్లా చూస్తారు? మేము భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదండి. అక్కడ 32% విడిపోయేటప్పటికి హిందూ తాలూకా సంతతి ఇప్పుడు 8% ఉన్నారు. అందులోనే భయాందోళనతో గురి అయి ఉన్నారు వాళ్ళే. మేమెవరూ భయాందోళనకు గురి చేయక్కర్లేదు. వాళ్ళు భయాందోళనకు గురి చేస్తే మన హిందువులు ఎక్కడున్నా మన వాళ్ళే అని మేము వాళ్ళకి ఇక్కడ నుంచి మన అరుపు వినిపిస్తుందేమో, ఒక ఫోన్లో మేము మాట్లాడిన బయట వెళుతుందేమో, వాళ్ళకి ధైర్యం వస్తుందేమో, మీలాంటి పేపర్ మీడియా ద్వారా చూపిస్తే వాళ్ళు సంతోషపడతారేమో, మన కోసం ఇక్కడ అవుతుంది ప్రొటెస్ట్ అని. అందుకు మేము నినదీస్తున్నాం. మాకిందులో వచ్చేది ఏమీ లేదు, ఎందుకంటే ఎక్కడున్నా మా హిందూ బంధువులే, హిందూ సోదరులే అని మేము ఎక్కడైనా నినదిస్తాం. వాక్ స్వాతంత్రం ఉంది, గట్టిగా మాట్లాడతాం. మేము భయపెట్టదలసింది అక్కడ భయభ్రాంతులు అవుతున్న వాళ్ళకి సపోర్ట్ మా మాట వాళ్ళకి బాసట కావాలని మా ప్రయత్నం. అంతేగాని ఈ రోజు ప్రొటెస్ట్ చేసేసినంత మాత్రాన మాకేం లేదు. రేపు పొద్దున మన హిందువులు మీ ఇంట్లో ఇవాళ అయింది అనుకోండి, మేము రాలేదనుకోండి, రేపు మా ఇంట్లో అయితే మీరు రారు. బంగ్లాదేశ్లో ఈరోజు అవుతుంది, రేపు భారతదేశంలో అయితే ఏంటి పరిస్థితి? కాబట్టి ఇప్పటి నుంచి అందరూ గట్టిగా ఉండండి. ఆడపిల్లకి పెప్పర్ స్ప్రే ఇచ్చి పంపించండి, ఒక కర్ర ఇచ్చి పంపించండి, ఒక కత్తి ఇచ్చి పంపించండి. అలాంటి పరిస్థితి. దేవతల దగ్గర ఆయుధాలు ఉన్నాయని చెప్తుంటాం మనం. ఎస్, మన ఆడపిల్లలు దేవతలతో సమానంగా మనం పెంచుకుంటున్నాం. కానీ ఎవడో చెడగొట్టేస్తున్నాడు. తల్లిదండ్రులు ఎదురుగానే అక్కడ బంగ్లాదేశ్లో పిల్లల్ని చేరుస్తున్నారు. అన్నదమ్ములు ఎదురుగా అక్క చెల్లెలు పాడు చేస్తున్నారు. వీటన్నిటికీ ఎవరు చెప్పండి వీటన్నిటికీ బాధ్యులు? ఈ రోజు మీ మౌనం ఇంతవరకు తీసుకొచ్చింది. ఆ రోజు మీ మౌనం ఇలా గట్టిగా మాట్లాడగలిగి మనం ఎదుర్కోగలిగితే, ఒక కర్ర పట్టుకొని ఎదురొడ్డి పోరాడితే భయపడతారు. ఇప్పుడు నీ ఇంట్లోకే చొరబడుతున్నారే. మన పాత బస్తీలో లేదంటారా గొడవలు అల్లర్లు? బొంబాయిలో లేదంటారా? కలకత్తాలో లేదంటారా? ఎక్కడ పాకలేదు? భారతదేశానికి పాకేసింది ఆల్రెడీ. ఇంకా హైదరాబాద్లో ఇంకా ఫుల్ ప్రెజర్ ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు వస్తాయని అందరూ అనుకుంటుంటే, లేదు, మనం ఖచ్చితంగా ధీటుగా ఉంటామని ఒక మెసేజ్ ఇది. ఇంకా పాకితే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలకు తెలియదంటారా? ఎందుకు తెలియదండి? సెక్యులర్ ప్రభుత్వం చెప్తున్నాం కదా, ఇంత సెక్యులర్ ప్రభుత్వం ఉంది. ఎక్కడైనా ఓట్ల కోసం పాలకులు ఎప్పుడైతే కొమ్ము కాస్తారో ఖచ్చితంగా ఇదే పరిస్థితి. వాళ్ళ కోసం వాళ్ళ ఓట్లు మాకు కావాలి అని ఏ రోజైతే అనుకున్నారో, ఆ ఓట్ల కోసం ఎప్పుడైతే వాళ్ళకి సపోర్ట్ చేశారో ఇదే పరిస్థితి అవుతుంది ఎక్కడైనా సరే. మన హైదరాబాద్ అనే కాదు. ఎందుకు తెలీదు పాలకులకి? అందుకే కదా మేము వినతి పత్రాలు అనేవి ఇవ్వట్లేదు. ఎందుకంటే జరగదు. మోడీ గారు చూసుకుంటారు. మోడీ గారు ఆల్రెడీ ఒక వార్నింగ్లు అన్నీ ఇవ్వాల్సినవి ఇచ్చారు, సపోర్ట్ చేయాల్సింది చేస్తున్నారు. ఆయన చేసేది ఆయన చేస్తారు. ఆయన వచ్చిన తర్వాతే కదండి ఈ ఆర్టికల్ 370 కానీ ఏవైనా సరే. ఇంకెక్కడ జరిగిందండి? ఎవరి వల్ల జరిగిందండి? ఎవరు చేయగలిగారు? కొంత శాంతి కాముకులుగా ఉన్న మా ఎవరైతే వాళ్ళు కొంతమంది మాత్రం సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చేమో. కానీ భారతదేశంలో తస్లీమా నస్రీన్కి ఇవ్వలేదా ఆశ్రయం? మొన్న ఇప్పుడు ప్రధానమంత్రి ఆమెకి ఇవ్వలేదా? ఇచ్చారుగా. ఎందుకు ఇచ్చారు? భారతదేశం స్త్రీలను గౌరవిస్తుంది. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేశాం. ఎందుకు చేశారు అంటే మన భారతదేశంలో ఆడవాళ్ళని గౌరవించే దేశం మంది. దాన్ని కూడా వాళ్ళు అలాంటి ప్రదేశం నుంచి అక్కడ నుంచి బయలుదేరి భయపడి ఇక్కడికి వస్తే మనం ఆశ్రయం ఇస్తున్నామండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలకు భారతదేశం ఎప్పుడు సెక్యులర్ పదం ఉపయోగించి వాళ్ళకి చాలా సెక్యూరిటీ ఇస్తుంది. కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి హిందువులను ఎందుకు అట్లా మరణకాండ సృష్టిస్తున్నారు? దానికి ఏమైనా మీరు ఇంటిస్తారా? దానికి సూచనలు ఏమైనా? అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళని
ఇక్కడ అందరూ భారతదేశం అంటే చూడాలంటే భయపడతారు. ఎందుకంటే మన జీడిపి కూడా ఎట్లా ఉండేది ఇప్పుడు 5th ప్లేస్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలు ముస్లిం కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, వారికి సంబంధించి సెక్యూర్గా ఉంటారు. కానీ ఇతర దేశాల్లో హిందువుల మీద దాడులు జరగడానికి మీరు ఎట్లా చూస్తారు? నిజంగా ఇతర దేశాల్లో హిందువులు ఉన్నారు అన్నప్పుడు హిందువులకి అక్కడ సెక్యూరిటీ తక్కువే ఉంటుందండి. వాళ్ళ దేశంలో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, వాళ్ళ ప్రదేశంలో ఉన్నప్పుడు మనం ఎక్కడైతే మైనారిటీగా ఉన్నామో ఆటోమేటిక్గా వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకోవడానికే కష్టపడతారు వాళ్ళ పిల్లల్ని. ఇంకా మిగిలిన వాళ్ళందరినీ ఎట్లా చేస్తారు? వాళ్ళంతా ఒక సంఘటితమే ఒక దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం తగ్గుతాయి దాడులు. కానీ టైం పడుతుంది. అంత తొందరగా ఇప్పుడు వెంటనే అయిపోతుందను కొంచెం మెల్లమెల్లగా సర్దుమడుతుంది. కానీ వాళ్ళందరినీ ఎవరైనా హిందువులైనా ఎవరైనా మనుషులండి. ముందు ఎవరైనా తర్వాత మాట్లాడదాం మనం అందరం. కానీ వాళ్ళని చంపుతుంటే నరుకుతుంటే ఎంత బాధగా ఉంది. కొన్ని వీడియోలు చూస్తే కడుపులో జుగుప్సకరంగా ఉంది. నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు, కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. ఒక ఆడపిల్లని, చిన్న పిల్లల పరిస్థితి చూస్తే పాలస్తీనాకి అందరూ సపోర్ట్ చేశారు. ఆ రోజు ఆ పిల్లలు చిన్న పిల్లల ఫోటోలు అంతా షేర్ చేశారు. ఈ రోజు బంగ్లాదేశ్ ఫోటోలు అందరూ పట్టుకొని కొంతమంది షేర్ చేస్తున్నారు, కొంతమంది మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్న మారణ కాండ అంత భయంకరంగా ఉంది. ఎవరికెవరు ముందుకు రావడానికి భయపడుతూనే ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే చెప్పలేని పరిస్థితి. నాలాంటి వాళ్ళందరూ మాట్లాడేస్తారు. రేపొద్దున మేము ఏమొద్దు ఎదుర్కొంటాం అంటాం. కానీ అందరికీ అంత ధైర్యం ఉండదు కదా, అందరూ ధైర్యంగా రారు కదా. కానీ నా బంధువు ఎక్కడున్నా నాకు బంధువే అని మేము మాట్లాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరగాలి. అక్కడ ఖచ్చితంగా మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళకందరికీ మంచి జరగాలి. సేవ్ హిందూస్ అంతే. ఇది సేవ్ హిందూస్ పేరుతో అక్కడ ఉన్నటువంటి హిందూ బంధాలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా అక్కడ ఉన్న వారందరి కోసం కూడా ఎప్పుడు పోరాడుతూనే ఉంటామని చెప్తున్నారు. మరొక పక్క ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు ఇతర దేశాల్లో మైనార్టీలుగా ఉంటే వాళ్ళని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడమే పనిగా కూడా ఒకవైపు కూడా ఉంటుంది. కాబట్టి దేశం ప్రపంచంలో ఎక్కడున్న హిందువుల కోసం అనేది తాము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని కరాటే కళ్యాణ్ అంటారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.